మిత్రులారా, సమ్మక్క సారక్క దయతో హైదరాబాద్ టు మేడారం సేఫ్గా రీచ్ అయ్యాము. చాలా బాగా జరిగింది ప్రయాణం. వెదర్ కూడా దేవుని దయ వల్ల చాలా బాగుండింది. సో మనం ఎప్పుడైతే మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి రీచ్ అవుతామో ఫస్ట్ మనము జంపన్న వాగులో స్నానం చేయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మేడారం రీచ్ కాగానే జంపన్న వాగులో స్నానం చేయాలి. కళ్ళు తడుపుకున్నా చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్నానం చేయలేము, ఏదో కారణం వల్ల స్నానం చేయకపోయినా కళ్ళు తడుపుకున్నా చాలండి. చేయగలిగితే లేదా కళ్ళు తడుపుకున్నా కూడా పర్వాలేదు. అయితే ఎప్పుడైతే పిలిగ్రిమ్ ఏరియాలో ఉంటామో కాస్త జాగ్రత్తలు కూడా వహించాలండి. ఎందుకంటే స్లిప్ అయి పడే అవకాశాలు చాలా ఉంటాయి. ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కదా, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, ఆయిల్ ఉంటుంది, స్లిప్పరీ ఉంటుంది, సోప్ యూజ్ చేస్తుంటారు ఇట్లాంటి స్నానం ప్రదేశాలలో. సో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ట్రిప్ని ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతనే. యంగ్ అడల్ట్స్ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే జంపన్న వాగులో స్నానం చేసుకున్నాక పక్కనే అమ్మవారి నాగదేవత అమ్మవారి టెంపుల్ ఉంటుంది చిన్నగా. ఇక్కడ మీరు మొక్కుకొని మనం ప్రయాణం స్టార్ట్ చేయాలి దర్శనానికి. ఇలా మనం మొక్కుకున్న బంగారాన్ని డివైడ్ చేసుకోవాలండి. సమ్మక్కకి సారక్కకి 2 ప్లేట్స్ పెట్టుకొని ఎంతైతే మీరు బంగారము అమ్మవారికి మొక్కులు ఉంటాయో దాన్ని మనం డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs బంగారం అంటే బెల్లం, 10 kgs బెల్లం నేను అమ్మవారికి నేను మొక్కు తీరాక వచ్చి అక్కడ పెడతాను అని అనుకుంటే మటుకు 5 kgs సమ్మక్కకి, 5 kgs సారక్కకి. దిస్ ఈజ్ ద సిస్టమ్. అక్కడ ట్రెడిషన్ ప్రకారం ఇట్లా మనము పాటించాలండి. సో ఇది మేము కూడా అదే చేస్తున్నాము. మేము మొక్కుకున్న మొక్కుది 50-50 సమ్మక్కకి సారక్కకి ఇప్పుడు డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి మేము ఎలా చేసుకుంటున్నాము. ఇవన్నీ మనము హైదరాబాద్ నుంచే తెచ్చుకోవాలి అంటే హైదరాబాద్ అనే కాదు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడ నుంచి తెచ్చుకుంటే మంచిది. ఇంట్లో నుంచి తెచ్చుకోవడం లేకపోయినా అక్కడ మనకు ఈ బంగారం బెల్లం అనేది అక్కడ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓం సమ్మక్క సారక్కకి జై. ఇది మెయిన్ టెంపుల్ అండి. చూడండి ఎంత పాజిటివ్ వైబ్రేషన్, చుట్టూ గ్రీనరీ అండి. మొత్తం యాక్చువల్గా ఈ టెంపుల్ ఎక్కడ ఉందిరా అంటే టోటల్ జంగల్ ఫారెస్ట్ ఏరియా అండి. ఇది ఇప్పుడు మేము ఫారెస్ట్లో ఉన్నట్టే అన్నమాట. చుట్టంతా గ్రీనరీ, చుట్టంతా ఫారెస్ట్, మధ్యలో అమ్మవారి గుడి, సమ్మక్క సారక్క గుడి. ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం. భాగ్యం ఉన్నవాళ్ళే దర్శనంకి వెళ్తారండి సమ్మక్క సారక్కకి. మీరు నమ్మండి, మీ లైఫ్లో చేంజెస్ చూడండి ఎలా ఉంటాయో. నేను పర్సనల్గా ఒక 5 years అయిందండి ఎప్పుడైతే అమ్మవారికి మొక్కుకున్నానో అప్పుడే మాకు ఈ పొట్టోడు కూడా రావడం జరిగింది. సో మహిమ అనేది ఖచ్చితంగా ఉంది. మీరు అంటే మనస్ఫూర్తిగా యు మస్ట్ ట్రస్ట్, యు మస్ట్ బిలీవ్ ఇన్ గాడెస్. సర్టన్లీ మనకు అమ్మవారి దీవెనలు ఉంటాయి అనేది మటుకు నా జీవితంలో జరిగింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు ఫస్ట్ సమ్మక్కకి మేము మొక్కుకున్న మొక్కుది బంగారం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, పెట్టిన బంగారం మొత్తం అక్కడనే వదిలేసి రాకూడదు. అక్కడ కాస్త పెట్టి అమ్మవారికి ప్రసాదం మనం మళ్ళీ ఇంటికి తెచ్చుకొని దాన్ని కుదిరితే పరమాన్నం చేసుకొని తింటే చాలా మంచిది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సమ్మక్కకి ప్రసాదం ఎక్కించి నెక్స్ట్ సారక్కకి కూడా సేమ్ ఇలానే ప్రసాదం ఎక్కించి కాస్త అక్కడ పెట్టేసి మిగతాది ఇంటికి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం అండి. చూస్తూ ఉండండి ఎలా మా వాళ్ళు మొక్కుతున్నారు అక్కడ. సో మీరు ఎక్కడ చూసినా కూడా చాలా పీస్ఫుల్ ఉంటుంది. చాలా డివైన్ పవర్ కనబడుతుంది ఈ టెంపుల్లో, చాలా డివైన్ పవర్ కనబడుతుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే వీకెండ్స్లో పోయేది చాలా కాస్త స్ట్రెస్ తోటి కూడిన పని. వీక్ డేస్లో పోవడం అనేది తెలివితోటి ఆలోచించే పని. ఎందుచేత వీకెండ్స్లో చాలామంది భక్తులు సమ్మక్క సారక్క మేడారంకి రావడం జరుగుతుంది. సో హ్యూజ్ క్రౌడ్. అప్పుడు ఏం జరుగుతుంది, దర్శనం మంచిగా జరగదు. ఎందుచేత అంటే మనని ముందుకు వెళ్ళండి అంటూ ఉంటారు కదా. సో కాబట్టి మనం అక్కడ కూర్చొని అమ్మవారితోటి కాస్త మాట్లాడే అవకాశాలు అసలు ఉండవనే చెప్పుకోవాలి. కాబట్టి వీక్ డేస్లో హాలిడే ఉండదు అనుకోండి,
మనం లీవ్ పెట్టుకొని వెళ్తే మటుకు ఖచ్చితంగా మీరు చూస్తే చుట్టుపక్కల రష్ కనబడట్లేదు. అది చాలా ముఖ్యం. టెంపుల్కి ఎందుకు వెళ్తామండి? ఒక డివైన్ పవర్ గురించి వెళ్తాం కదా. మనం అసలు టెంపుల్లో మనం టైమే స్పెండ్ చేయలేకపోతే మనం ఎక్కడి నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం తీసుకోగలుగుతాం? కాబట్టి వీక్ డేస్లో వెళ్ళడం అనేది కరెక్ట్ అండి. పిల్లలకు కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, తర్వాత పెద్దవాళ్ళకు కూడా చాలా మటుకు స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, దర్శనం బాగా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను కూడా చేస్తుంది అదే, మీకు చెప్పాను కదా, బెల్లం అక్కడ ఎక్కించి మిగతా తీసుకుంటానని, అదే చేస్తున్నాను అన్నమాట. అయితే పక్కన రాజుగారి గద్దె కూడా ఉంటుంది, అమ్మవారి తమ్ముడిది గద్దె కూడా ఉంటుంది. అమ్మవారి కొడుకుది కూడా, అమ్మవారి కొడుకుదేమో జంపన్న వాగు, మనం అక్కడ స్నానం చేశాను కదా, అది అన్నమాట. చూడండి, నేనేం ప్రయత్నిస్తున్నానంటే మొత్తం టెంపుల్ మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. దిస్ ఈజ్ 360 degrees టెంపుల్ వ్యూ. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నమ్మండి అమ్మవారిని, ఖచ్చితంగా మీ జీవితంలో సుఖశాంతులతో జీవితం మారే అవకాశాలు 100% ఉంటాయండి. సో ఇది మీకు చెప్పినట్టు రాజుగారి గద్దె. అయితే ఇక్కడ అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో మారు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, విదేశాల నుంచి వస్తూ ఉంటారు. అయ్య బాబోయ్, ఇక్కడ మహిమ అంతా ఇంత కాదండి. చూడండి, రాజుల గద్దె. సో ఈమె ఎవరైతే చెప్తున్నారో చాలా బాగా చెప్పింది, వినండి. సో అదండి, ఆ అమ్మ చెప్పింది కూడా అదే. నమ్మండి, మీకు చాలా మంచి జరుగుతుందనే చెప్తుంది. అయితే ఎప్పుడైతే మీకు మంచి జరిగిందో ఆ మొక్కు తీర్చుకునేది కూడా చాలా ముఖ్యం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ మొక్కు తీర్చుకోండి. సో ఇదే అండి సమ్మక్క సారక్క మేడారం గురించి నేను తీసుకొచ్చిన వీడియో. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. ఇలాంటి భక్తివే కానివ్వండి, ఏదైతే మంచి జరుగుతుంది అని నేను భావిస్తానో ఆ వీడియోను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దీంతో మీరు జాగ్రత్తగా వెళ్ళి రావడం కూడా ముఖ్యం. ఇంటి నుంచి జాగ్రత్తగా వెళ్ళండి, మేడారం నుంచి జాగ్రత్త ఇంటికి.